శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలో గల అత్యంత పురాతనమైన ముస్లింల యొక్క పవిత్ర మసీద్లలో ఎన్నో ఏళ్ల సంవత్సరాల క్రితం చరిత్ర కలిగింది. అయితే ఈరోజు మొహరం సందర్భంగా జామియా మసీద్ శ్రీకాకుళం పట్టణం ముస్లిం మతాధికారి బయ్యా ఫోర్త్ స్టేట్ న్యూస్ ప్రేక్షకులకు భారతదేశంలో ఉండే అన్ని కుల మత జాతులకు ఈ రోజు ఈ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ను వాడేవారు. ప్రాచీన కాలంలో అఘోరా దినం అనగా మొహరం యొక్క 10వ తేదీని అనేక సాంప్రదాయ గుర్తులకు అనుగుణంగా పర్వంగా పండుగగా జరుపుకునేవారు. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరం. ఈ పేరు వినగానే పీర్లు నిప్పులు గుండాలు గుండెలు బాదుకుంటూ మాతం చదవడానికి గుర్తొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కానీ ఎంతమాత్రం పర్వదినాలు కావు. ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణంలో ఉండే ముస్లిం పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जिसकी खबर अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने इमाम हुसैन की पैदाइश ही से लोगों को दे दी थी। आपने लोगों को कह दिया था, लोगों को बता दिया था। उसको एक हदीस से यूं समझिए आप कि एक बार नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की गोद में नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम जब 4 जानू बैठे थे, जिस तरह पर बैठे, एक जान पे आपका साहबजादा शहजादे रसूल हजरत इब्राहिम रज़ियल्लाहु ताला अन्हु जब हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के 3 बेटे, याद रखिए 4 बेटियां, कुल 7। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఈరోజు మొహరం 10వ తారీఖు ప్రతి ముస్లిం సోదరుడికి చాలా అత్యంత ఇంపార్టెంట్ అయిన రోజు. ఎందుకంటే ముస్లిం సమాజంలోని ఇది సంవత్సరానికి మొదటి రోజుగా భావిస్తూ వస్తున్నాం. సుమారు 1400 సంవత్సరాల పూర్వంగా హజరత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవుడు అయిన హజరత్ ఇమాం హుసైన్ రజియల్లాహు తాలా అన్హు, హజరత్ బీబీ ఫాతిమా, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కూతురు, ఆయన కొడుకు హజరత్ ఇమాం హుసైన్. అతను ఇస్లాం అనే ధర్మంకి పాటుపడి ఉండి ఈ ధర్మం కోసం తన మొత్తం కుటుంబాన్ని 1400 సంవత్సరాల క్రితం నిజాయితీ అయిన ఇస్లాం కోసం త్యాగం చేసిన మహాన ప్రవక్త మనవడు. ఇన్షాల్లా ఈ మొహరం అనేది సుమారు 1400 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ ప్రతి ముస్లిం చేస్తూ వస్తున్నాడు. ప్రపంచం వ్యాప్తంగా ఈ మొహరం పండుగ అనేది జరుపుకుంటూ వస్తుంది. ఈ మొహరంలోని ఒక విశేషం ఏంటంటే, ఒక చాలా బాధాకరమైన విషయం ఒకటి ఉంది. ఎందుకంటే మా ముస్లిం ప్రవక్త హుజూర్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయిన మనవడు హజరత్ ఇమాం హుసైన్ త్యాగం అతని కుటుంబాన్ని చేసి అతను కూడా త్యాగం అయ్యాడు. మరొకటి, ఈరోజు 10వ మొహరం అనేది మా ముస్లిం సోదరులందరికీ సంవత్సరం మొదటి రోజు కూడా భావిస్తూ ఇన్షాల్లా మేము రాబోయే కాలంలోని ప్రతి ముస్లిం మన భారతదేశంలో చాలా ప్రశాంతమైన వాతావరణం రాబోయే కాలంలో జరగాలనేసి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు మేము జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రత్యక్షం ఏంటంటే, ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈరోజు ఉపవాసం ఉంటాడు. ఆ ఉపవాసం చేసి రాబోయే సంవత్సరంలోని అందరికీ మంచి జరగాలనేసి కోరుకుంటూ అల్లాహ్ తాలాని దువా చేయడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి మసీదులోని ఇంచుమించుగా ప్రతి ఊర్లోని ప్రతి మసీదులోని కార్యక్రమం అనేది ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని ప్రతి ముస్లిం సోదరుడు భావిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన శ్రీకాకుళం జామియా మసీదులోని ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మా జామియా మసీద్ ముఫ్తీ గారు లోపల తక్రీర్ కూడా చేయడం జరుగుతుంది. ఆ తక్రీర్లోని
మా ముస్లిం సోదరులతో పాటు మన హిందూ సోదరులు కూడా అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఇన్షాల్లా మొత్తం మానవుల కోసం ఒక ముస్లిం సోదరులు అనే కాకుండా